ఇక్కడ ఈ 3 తండాలకు సర్పంచ్గా పనిచేసిన అన్న కూడా ఉన్నారు. సో అన్న అసలు ఏం జరిగిందన్న, ఎన్ని ఎకరాలు ఈ ప్రాజెక్ట్ పేరు మీద పోయింది? నమస్తే అన్న, నా పేరు బుక్య రామోజీ నాయక్. నేను ఇక్కడ గత 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మా ల్యాండ్ వచ్చేసి రుసాపూర్ రెవెన్యూ కింద 280 ఎకరాలు ల్యాండ్ యాక్విజిషన్ కింద తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి 29 ఎకరాలకు బండ్ పోర్షన్ అని చెప్పి ఆ వెనకకెళ్ళి ఒక 24 ఎకరాలకు డబ్బులు ఇచ్చారు. దాని తర్వాత ఇక కొంత లేఅవుట్ ఉంది కాబట్టి ఆ లేఅవుట్ వాళ్ళకు పైసలు ఇవ్వలే. తర్వాత ఇక 41 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్, ఒక 8.5 ఎకరాలు హౌజెస్ కింద మా ల్యాండ్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ అంటే అప్పుడు గత ప్రభుత్వంలో ఏమైందంటే 30 తారీఖు 7వ నెల 2023న మాకు ఒక 48 కోట్లు వచ్చినాయి. కోట్లు వస్తే అప్పుడేమో భూపాల్ రెడ్డి ఆడియో ఉండే, ఆయన ఏం చేసిందంటే మాకు అవార్డు పాస్ చేయక ఆ డబ్బులు లప్పనాయక తండకు బదలాయించారు. దాని తర్వాత ఈ ఎలక్షన్లు అయినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి. ఆ ఎలక్షన్లో భాగంగా బీర్లా ఎల్లన్న గారు వచ్చి మా ఇక వాళ్ళు ఉంటారు కానీ వచ్చిర్రు. ఇక వాళ్ళు కూడా హామీ ఇచ్చిండు, ఎందుకంటే 2 సార్లు హామీని గెలిపించినాం. సరే ఈ ఏరియా డెవలప్మెంట్ కాలేదని చెప్పి వాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అందరూ అదే మాట చెప్తారు కాబట్టి సరే పబ్లిక్ కూడా 2 సార్లు మనం గెలిపించినాము. ఇక ఒకసారి ఐలన్నను చూద్దాము, ఐలన్న కూడా బాగా కష్టపడుతుంది అని చెప్పి మా అందరం కలిసి అంటే ఇక మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. కానీ మా కార్యకర్తలు కూడా సరే ఇక మనిషిని ఇది చేసి వేసిరు, ఓట్లు వేసిరు, గెలిపించినాక అప్పుడు ప్రచారంలో భాగంగా ఏం చెప్పిందంటే మీకు నేను ఒక 3 నెలల్లో మీకు మీ డబ్బులు ఇప్పించి మీతో వచ్చి ఇక్కడ మీ దగ్గర భోజనం చేసి పోతా అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా. కానీ అప్పుడు ఇక మా వాళ్ళు అందరూ వేసిరు మెజార్టీ, మా గ్రామ పంచాయతీ నుంచి మెజార్టీ ఓట్లు ఆయనకి వేసినాక ఇక 3 నెలలు పోయింది, ఇక 6 నెలలు పోయింది, అన్న వస్తలేడు. ఇక మాకు ఎలాంటి ఇది లేదని మేమే అందరం పోయినప్పుడల్లా 50 మంది 100 మంది పోయినాం. పోయి అన్న ఏమైంది, మాకు మా ఇబ్బందులు అవుతున్నాయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేద్దామంటే ఇదైతే లేదు, మాకు ఏదైనా ఒక గుంట భూమి అమ్మి ఇది చేద్దామంటే మాకు చాలా అంటే మా బాధలు వర్ణనిత్యం ఎవరికి చెప్పుకోలేని అంత ఇబ్బందిగా ఉందన్న, కొద్దిగా చూడండి అన్న అంటే మేము ఆడికి పోతాం. పోయినప్పుడు కలెక్టర్కి ఫోన్ చేసి అన్నా ఏమైంది అది అంటే, కలెక్టర్కి ఫోన్ చేయగానే కలెక్టర్ ఏమంటారు, ఇలా చేస్తున్నామన్నా అయిపోతుంది, మేము అదే పనిలో ఉన్నాం అది ఇది అని ఆయన అంటారు. సరే ఇక కలెక్టర్ గారు వాళ్ళు అధికారులు వాళ్ళు ఏం చేస్తారు, పేపర్ వర్క్ మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసి పెట్టిరు. నేను కూడా కలెక్టర్ గారి దగ్గరికి పోయినా, నేను ఎస్టీ కమిషన్లో కంప్లైంట్ పెట్టినా, ఎస్టీ కమిషన్లో కలెక్టర్ గారు వచ్చిరు, మాకు మంచి స్పందన ఇచ్చారు. అక్కడ ఢిల్లీలో కూడా చెప్పిండు మేము ఏం చేస్తాము, మాది పేపర్ వర్క్ మొత్తం నేను కంప్లీట్ చేసి పెట్టిన, డబ్బులు మీ ఎమ్మెల్యే కానీ మీ మంత్రి కానీ వాళ్ళు డబ్బులు ఇస్తే నేను ఒక్కరోజు కూడా మీ ఉంచుకోను, మీకు డిస్పాచ్ చేస్తాను నేను అని చెప్పి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరూ ఇది చేస్తారు. పేపర్ వర్క్ మాత్రం కంప్లీట్ అయిపోయిందన్న, కానీ డబ్బులు రావట్లం లేదు. డబ్బుల కోసం మహిళల దగ్గరికి ఎన్నిసార్లు పోయినా కూడా ఇదే విషయం. ఇక ఆ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ గంధమల్ల ఇదైంది. ఈడ ఉన్న ప్రాజెక్టు కింద ఇన్ని వేల మంది ఆగమైపోతున్నారు. మా ఎస్టీ తండాలు మీకు తెలుసు, ఈడ ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు లేరు, అందరం కూలీ చేసి బతికేటోళ్ళం. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, మాకు ఇబ్బంది, అసలు మా బాధలు ఎవరికి చెప్పుకునే అసలు మా ఇనే నాదులు లేకుండా. వాళ్ళు రీజన్ ఏం చెప్తున్నా, గత ప్రభుత్వం అంటే సరే కొంతమందికి ఇచ్చారు అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ రీజన్ ఏం చెప్తే ఎందుకు మీకు పరిహారం ఇవ్వట్లేదు? డబ్బులు లేవు, రాలే, ఇస్తాం చెప్పినాం. నేను ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర చెప్పిన, సీఎం గారికి చెప్పినా అని ఐలన్న అంటారు. ఇప్పటిదాకా సరే ఫైనాన్స్ సెక్రటరీ అయినా ఏ సెక్రటరీ అయినా ముప్పు బాధితులకు ఆదుకునేంత ఇది లేదా? మేమేమన్నా కోట్లు తెచ్చి మాకేమో ఇది చేయమంటున్నామా? మా డబ్బులు ఏదో మాకు ఇచ్చి మాకు పునర్వాసం కల్పిస్తారో కల్పించి మమ్మల్ని ఇక మేము ఈడికెళ్ళి ఇప్పుడుకైనా భూమి ఎంతో ఉండే కానీ ఈడికెళ్ళి పోయినాక మా వాళ్ళు తాగుతారో పంటారో ఏం చేస్తారో అసలు మా ఎస్టీల గురించి మీకు అందరికీ తెలుసు అన్న. మేము అసలు మాకు అంటే ఒక ఆలోచన లేని విధంగా ఉంటాం కాబట్టి ఇప్పటికైనా అసలు ఆ డబ్బులు ఇస్తేనన్నా మా సప్పులో కట్టుకొని ఇచ్చే కాడ ఇది చేసి మేము నిమ్మలంగా ఉంటాం. ఈ టెన్షన్స్, ఈ పిల్లల టెన్షన్, పెళ్లిళ్ళు చేద్దామంటే పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి. ఈ మధ్యకాలంలో అయితే అంటే అమ్మాయిని ఒకరి ఇంటికి ఏది ఇట్లా పైసలు వస్తే మీకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి అట్లా పెళ్లి చేసినాం. పెళ్లి చేస్తే నాకు కట్నం ఇస్తలేవని చెప్పి ఆయన ముంగటి నుంచి ఆ అమ్మాయిని కొట్టడం, పంపించడం ఇవన్నీ అంటే జరుగుతున్నాయి అన్న. కాబట్టి మాకేం లేదు, మాకు ఏదో కొంతమంది కోరికలు కొడతలేము, మాకేమో ఏదో ఇది కావాలి అది కావాలని మాకు ఇది
మేము బీర్ ఐలన్లకు కూడా మంచిగా మేము ఏమంటున్నాం రిక్వెస్ట్ మాకు మా బాధలు మేము మా వినండి అన్న విని మాకు డబ్బులు ఇప్పియండి, డబ్బులు ఇప్పించి మా తండను మా చోకుల తండ గ్రామ పంచాయతీని ఆదుకోండి అన్న అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంత పరిహారం ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వం ఎంత ఇస్తా అని చెప్పింది ఎకరానికి, ఈ ప్రభుత్వం ఎంత ఇస్తా ప్రభుత్వంలో మాకు అవార్డు పాస్ చేయలేదన్న. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏం చేసిరంటే మాకు 26,83,000 అని చెప్పి మాకు చెప్పిరు. చెప్పినాక తర్వాత ఏం చేసిరంటే అవార్డు అంటే సంతకం వాయిస్ రూపకంగా ఏమో మాకు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. 26,83,000 ఫర్ ఎకర్ అని చెప్పారు. వాళ్ళు పేపర్కి వచ్చేసరికి 19 లక్షల చిల్లర చేసిరు. ఏనిసారికి ఇట్లా చేసిరు అంటే నేను లేను, ఇంతకుముందు నా ఆడియో చేసిపోయాను, నేను నాకు సంబంధం లేదని ఇప్పుడు నా ఆడియో గారు అంటారు. ఇక సరే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? సరే మేము ఈడ 1,00,00,000 భూమిని 20 లక్షలకు ఇస్తున్నా కూడా ఆ డబ్బులు ఇవ్వమంటే కూడా ఇస్తలేరు. కాబట్టి మాకు డబ్బులు తొందరగా ఇచ్చి మా గిరిజన రైతు బిడ్డలను ఎస్టీలను కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మోసపోతారు అంటే గత ప్రభుత్వంలో ఈ తండావాసులు అంతా మోసపోయారన్న, ఈ ప్రభుత్వంలో కూడా ఇలా మాటలు నమ్మిరు మోసపోయారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, మీ పరిహారం ఇస్తామని చెప్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోతారా? ఇప్పుడు మా ప్రజలైతే తెలివిగలన్న వాళ్ళైతే చూస్తున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుంది ఏమైతుంది అనేది వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కానీ ఈ టీవీలలో కానీ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అంత ఇది అయితే లేరన్న ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందే మనం మోసపోయినాం, మనం గోసపడుతున్నాము. ఇప్పుడైతే సరే అంటే ఎవరైనా జనరల్గా ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనకి వేయాలని చేస్తారు. కానీ గవర్నమెంట్ ఉన్నోళ్ళకి వేస్తే మనం ఆయన కూడా ఆయనలోనే పోయి కలుస్తాడు. మనం ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకి వేసి ఆయన నిలదీయ దానికి ఇంకేదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా ప్రజలైతే వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు, వాళ్ళకైతే ఏం లేదన్న మంచిగానే ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయా? ఏమన్నా మళ్ళీ కేసు అయినట్టుంది, అది వచ్చే అవకాశం ఉందా? మీరు సర్పంచ్ పనిచేసారు కాబట్టి సో సర్పంచ్ల కష్టాలు ఏందో మీకు తెలిసి ఉంటుంది. సో మీరు ఎంత అప్పులు చేసారు మీ విలేజ్ డెవలప్మెంట్ కోసం? ఇక అప్పులు చేసినాం అన్న, బాగానే అప్పులు చేసినాం. కాకపోతే దేవుడు దయ మాకు ఒక పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళతోనే నేను రియల్ ఎస్టేట్లో ఇచ్చేసి ఆ వచ్చిన డబ్బుతో మా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసిన. ఇంకా నాకు బకాయి ఇంకో 3,50,000 దాకా బకాయిలే రావాలి నా గ్రామ పంచాయతీలో. దాని తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో పాపం సెక్రటరీలు కూడా వాళ్ళు పైసలు పెట్టి వాళ్ళు ఆగమాగంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అయ్యే ఎలక్షన్లు అయినా సరే సెంట్రల్ ఫండ్ ఏదైనా వచ్చి ఆ గ్రామ పంచాయతీలన్నా కొద్దిగా బాగుపడతాయేమో అని చెప్పి ఇప్పుడు అయితేయా కావాలనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ సరే కావాలని అయితే కోరుకుంటున్నాం అన్న. సో గతంలో మీరు ఏకగ్రీవంగా ఎన్నికైరా, సో ఈసారి కూడా అదే ప్రయత్నమా లేదంటే మళ్ళీ ఎన్నికల ద్వారానేనా? సరే అది పోయినసారి ఏకగ్రీవం అన్న, ఈసారి ఇక ఎన్నికలు అవుతాయా మరి ఇంకేదైనా మా ఏకగ్రీవం అవుతుందా అనేది తర్వాత ఇది అవుతుంది అన్న. ఇప్పుడైతే నామినేషన్ అయితే వేసినాం. ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చిండే ఈ 3 తండాలకు? అప్పుడు ఎలక్షన్కు ముందు వచ్చింది అన్న, దాని తర్వాత ఎప్పుడు రాలేదు. మేమే ఆయన దగ్గర 10-15 సార్లు పోయినాం. మా రైతులందరం పోయి మా బాధలు చెప్పుకున్నాం. పోయినప్పుడల్లా గిదే రొటీన్ డైలాగు ఏముంటుంది, పోగానే కలెక్టర్ గారికి ఫోన్ చేయడం. ఇది ఇప్పుడు ఐలన్న గారు మాకు చాలా ఇది అంటే మేము వాస్తవానికి ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా మనకు మంచి అంటే ఆయన మంచి సన్నిహితుడు, మంచి ఇది. కాబట్టి అందరం కలిసి ఆయనకు చేసిరు, మంచిగా ఆయన గెలిచిన పాపానికి కనీసం 2 ఏళ్ల కాలంలో మాకు 1 రూపాయి కూడా ఇప్పకపోవడం మాకు బాధాకరంగా ఉందన్న.